Hi students, this is Harish Khan from Khan Coaching Center Praduttur. ఈ రోజు మనం ఫిజిక్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈజెడ్ బిట్స్ కి the time period of pendulum having the length L, okay, and 0.16 మీటర్ ఇచ్చేసాడండి. 1 సెకండ్ లో టైం పీరియడ్ 1 సెకండ్ ఇచ్చేసాడు. క్యాల్కులేట్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ గ్రావిటీ g కనుక్కోవాలండి. ఓకే, సింపుల్ పెండులం 0.16 ఇచ్చాడు, t is equal to 1 సెకండ్ ఇచ్చాడు. గ్రావిటీ కనుక్కోవాలండి. గ్రావిటీ ఫార్ములా వచ్చేసి t is equal to టైం పీరియడ్ తో వస్తుందండి, 2π√L/g. దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ విధంగా మనకు ఫార్ములా వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవాలంటే ఇదే వస్తుంది. సెకండ్ పెండులం కనుక్కోవాలంటే L ఈజీగా కనుక్కోవచ్చు. ఈ ప్రాబ్లం ఈ ఫార్ములాతోనే అన్ని కనుక్కోవచ్చండి. g ప్లేస్ లో g is equal to g కనుక్కోవాలి కాబట్టి π అంటే 22/7 అని రాసుకోవచ్చు, 3.14 అయినా రాసుకోవచ్చు అండి. ఓకే, 3.14 అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ L అంటే 0.16 ఇచ్చాడు, 1 సెకండ్స్ ఇచ్చాడండి. 4 into 3.14 స్క్వేర్ చేయాలా, 0.16 3.14 స్క్వేర్ చేస్తే 9.877 వస్తుంది. ఇంటూ 0.6 చేయాలండి. ఇది 1 స్క్వేర్ కాబట్టి 1 ఉంటది. ఇక్కడ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1.58 వస్తుందండి. ఇక్కడ 4 into 1.58 చేస్తే 6.32 మీటర్ పర్ సెకండ్. ఇది మన ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.